ఉదయం నుంచి కాసిన ఎండ ఏమైపోయిందో తెలియదండి. సాయంత్రం అయ్యేసరికి గాలి వేసేసి మబ్బు పట్టి వర్షం పడడానికి రెడీగా ఉంది. ఇక వర్షం పడిందంటే కంపల్సరీ వాళ్ళు వస్తారు అని అనుకుంటూనే ఉన్నాను. అనుకున్నట్టుగానే రెండు చినుకులు రాలడం మొదలు పెట్టేసరికి వచ్చి కూర్చున్నారు. చిన్నత్త పచ్చడంటూ అంటూ ఇక సెలవులకు ఊరు వెళ్ళిపోయారండి. ఇంకా 4-5 పిల్లలు ఇంకా ఎక్కువే ఉంటారు. నేను పచ్చడి పెట్టి 10 రోజులు అవుతున్నా అండి. చిన్నత్త పచ్చడన్నం అంటూ ఉంటే ఎండలకు వాళ్ళకి ఏమైనా తేడా చేస్తుంది అన్నట్లుగా వర్షం పడినవ్వండి పెడతాను అన్నాను. ఇంక ఈ 2 చినుకులకి వర్షం వర్షం అంటూ వచ్చి కూర్చున్నారు. ఇక తప్పదన్నట్లుగా అన్నం పెట్టి చక్కగా పచ్చడి వేసి కాస్త గానుగ నూనె కూడా అందులో వేసేసి అన్నాన్ని కలిపేసాను అన్నమాట అండి. చూడండి బాగుంది కదండి. పచ్చితొక్కడు పచ్చడి అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. అంత వేడి కూడా చేయదు. మెంతిపిండి ఎక్కువ వేస్తాము. మీకు తినబుద్ధి అవుతుందా? ఇదిగోండి మీకోసం ఒక ముద్ద కూడా రెడీగా ఉంది. మరి ఇక ఒక వాటర్ బాటిల్ కూడా చేతితో పట్టుకుని పార్లర్లో వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం నేనైతే కిందకి వెళ్ళిపోయి అన్నం పెట్టడానికి రెడీ అయ్యానమాట అండి. అక్కడ చూడండి అంత హుషారుగా కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటున్నారు. మీరు మర్చిపోయే దొంగ రావాల్సిన పడమంట వచ్చింది. కొంచెం మర్చిపోయి చెప్తాంలే. ఎందుకంటే మరి పచ్చడన్నం తిని మీకు ఏమైనా పడపంట వచ్చిందంటే మీ అమ్మ కర్రలు ఇచ్చుకున్నారు వస్తున్నాడు ఇప్పుడు. ఈ వీడియో నేను ఏదో గొప్ప కోసం అయితే పెట్టట్లేదండి. బాల్యం అనేది ఒక అందమైన వరం అండి. ఆ వయసులో వారి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుందండి. మనం ప్రేమగా పెట్టినా గుర్తుంటుందండి, తిట్టినా గుర్తుంటుందండి. అంతెందుకండి గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళని ఎవరినైనా కదిలిస్తే మొదటగా గుర్తు చేసుకునేది వాళ్ళు 1-2 తరగతుల్లో వాళ్ళు నేర్పిన మాస్టర్లనే కదండి. అలానే నా బాల్యం కూడా అండి చాలా అందరి ప్రేమానురాగాల మధ్య చాలా బాగా గడిచిందండి. మా వీధిలో అన్ని వర్ణాల వారు ఉండేవారండి. మొదటగా కాంట్లు, తర్వాత రాజులు, తర్వాత బ్రాహ్మణులు, తర్వాత కాపులు, తర్వాత వెలములు, ఇంకా 2-3 ఏళ్ళకేమోండి అద్దెకొచ్చిన వాళ్ళు. కానీ అందరూ కూడా అండి వరుసలతోనే తప్ప చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎప్పుడు పేర్లు పెట్టి పిలుచుకోను అనేది లేదండి. అలాగే పిల్లలందరినీ కూడా చాలా బాగా చూసేవారండి. నన్ను అయితే ఇంకా మా నాన్నమ్మగారి పేరు మూల ఎంతో బాగా చేరతీసి చూసేవారండి. ఎవరింట్లో అయినా తిని అక్కడే పడుకుని చాలా హాయిగా ఉండేదాన్నండి. మరి నేను పొందిన ప్రేమను మా వీధిలోని పిల్లలకు నేను కూడా పంచాలనుకుంటున్నాను.